శంకుస్థాపన చేశారు. అలాగే 34వ వార్డు పరిధి రైతు బజార్ దగ్గర ఉన్న బీటీ రోడ్లు కూడా 98 లక్షల రూపాయలతో రిపేర్ చేశారు. అలాగే నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో వార్డులో ఇచ్చిన మాట ప్రకారం అన్ని పనులు సరైన సమయంలో పూర్తి చేసి ఆ పరిపాలన అభివృద్ధిని నిరూపించుకుంటామని ఎమ్మెల్యే శ్రీ వంశీ కృష్ణ యాదవ్ గారు అన్నారు. విశాఖపట్నానికి ఒక అద్భుతమైన ఏరియా ఉండేది. మళ్ళీ పాత రోజులు వచ్చే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా రూపుమాపుతాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే పూర్తిగా బాగా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోడ్లన్నీ కూడా వేసి ఈ ప్రాంతాన్ని మళ్ళీ కలకలాడే లక్ష్యం పనిచేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏరియా కూడా తిరిగి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ప్రజలకు సంబంధించి మౌలిక సదుపాయాలు కానీ ప్రజా సమస్యలు కానీ ఏమున్నా కూడా అన్ని ఏరియాలో తిరిగి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. అటు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ అందరి కోరిక అదే ప్రజలకు అనుకూలంగా జరగడమే ప్రజా పరిపాలన భావించి ఈరోజు మీరు ఒకసారి అప్పటికి చాలా తేడా ఉంటుంది, మీరు చెక్ చేసుకున్నా కూడా. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలతో మమ్మల్ని కావడం ప్రజల కోరికగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.